మా అమూల్ బేబీ. కొత్తపేటలో చెర్ల జగ్గిరెడ్డి కూడా గట్టిగానే గెలిచిటండి, 2-3 సార్లు గెలిచినట్టున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యానందం గారు కూడా ఆయన గట్టిగానే గెలిచాడు. ఆయనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. కానీ చెర్ల ఈ మధ్య బాగా పాడు చేసుకున్నాడండి. ఇది టీ నేను స్టైల్కి తాగట్లేదండి, గొంతు గరగర వచ్చేసి దగ్గు వస్తుంది. అందుకని కొంచెం వేడికి వెళ్తే బాగుంటుంది కదా అని. చెర్ల జగ్గిరెడ్డి బ్యాట్ అయిపోయాడు బాగా. అంబేద్కర్ గారి ప్లేట్లని ఎంగిల్ ప్లేట్లు వేసినప్పుడు అంబేద్కర్ గారి ఫోటోని అక్కడ ఎస్సీలు గొడవ చేశారు గట్టిగా. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపేశాడు. ఉక్కుపాదం మోపేసి వాళ్ళు జైల్లో పెట్టించి సెంట్రల్ జైలుకి పంపించేసి ఆ ఎస్సీలతో, గోపాలపురం ఎస్సీలతో వెలివేయబడ్డాడు అతను. అక్కడ దాదాపు కొత్తపేటలో 40,000 మంది ఎస్సీలు ఉన్నారు, 40,000 మంది ఎస్సీల తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు ఈయన. 2019లో కాదు ఎస్సీలు వైసీపీతో ఉన్నా సరే ఈయన వచ్చి మొత్తం ఆ వర్గాన్ని పాడు చేసుకున్నాడు. మరి అక్కడ రెడ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అక్కడున్న ఆ రెడ్ల కోసం ఎస్సీ ఓటింగ్ను మొత్తం పొక్కెట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే చెర్ల జగ్గిరెడ్డి గారు. కానీ ఈయన మీద మాత్రం విపరీతమైన సానుభూతి ఉంది బండారు సత్యానందం గారి మీద. ఎస్సీలు అందరూ ఆయనతోటి ఉన్నారు, బీసీలు మ్యాక్సిమం ఆయనతోటి ఉన్నారు, కాపులు చెప్పక్కర్లే. ఇక్కడ కొన్ని టీవీ ఛానల్స్ చెర్ల జగ్గిరెడ్డిని ఎక్కుతాడని చెప్తున్నాయి. అసలు ఏ అవకాశం లేదు నాకు తెలిసి అయితే జగ్గిరెడ్డి గారిని ఎక్కడానికి. అక్కడ ఈ ఎలక్షన్ మాత్రం చెర్ల జగ్గిరెడ్డి గారు కొద్దిమంది తప్పుడు వ్యక్తులకి ఆయన సపోర్ట్ చేసిన కారణంగా ఆయన ఓటమి మూటగట్టుకోవడం ఖాయం, డౌట్ లేదు.